की జై. 2008వ సంవత్సరం ముంబైలో దాడులు జరిగినాయి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. దాంట్లో ఒకటి దొరికిండు బతికి, ఆ తర్వాత ఉరిశిక్ష చేసిర్రు. కసబ్ దాదాపుగా 200 మందిని అతి నిర్దాక్షిణ్యంగా ఎక్కడ దొరికితే అక్కడ కుక్కలను కాల్చినట్టు కాల్చేసారు. కాల్చిన తర్వాత అక్కడ చచ్చిపోయిన అంటే కొంతమంది ఉగ్రవాదుల్ని మన వాళ్ళు కూడా హతమార్చిర్రు. ఒక్కడు మాత్రం ప్రాణాలతో దొరికిండు. వాడు దొరకకపోతే కథ మొత్తం వేరుంటుండే. ఖచ్చితంగా వాడు బ్రతికి దొరకకపోతే కథ మొత్తం వేరుంటుండే. ఇక్కడ తమ్ముడు కాషాయపు కన్నుగా కప్పుకొని కూర్చున్నాడు. ఈరోజు అలా కప్పుకోవడానికి మనం భయపడుతుండే. ఎందుకంటే ఆ రోజు అక్కడ హతమార్చడానికి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదుల చేతులకి కాషాయపు తాడులు కట్టిరు, కాషాయపు దారాలు కట్టిరు. రీసెంట్ గా అంటే కొన్ని సంవత్సరాల క్రితం అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ అంటే బేసిక్గా ఏంటంటే మన దేశంలో మనం అందరం కూడా పక్కోడు ఎక్కడో అంటే వేరే దేశపోడు ఎవడో మన గురించి, మన సంస్కృతి గురించి కానీ, మన ధర్మం గురించి కానీ, మన వేద వాంగ్మయాల గురించి కానీ, మన రామాయణ భారతాల గురించి కానీ గొప్పగా ఏదైనా చెప్తే మనం చాలా అద్భుతం అనుకుంటాం. కానీ మన గురువులు చెప్తే దాన్ని పక్కన పడేస్తాం. ఎందుకంటే దీన్ని అట్లా ఫిట్ చేసేసారు మన బ్రెయిన్ మీద. సెట్ అట్లా ఉందంటే అది కొద్దిగా మారుతా ఉంది. ఆ మార్పు చిన్నది చెప్పాలని మీకు అనిపిస్తుంది నాకు. అయితే బరాక్ ఒబామా ఒక పుస్తకం రాసిండు. ఆయన ఆ పుస్తకంలో ఏం రాసిండంటే అప్పుడు 2008లో ముంబై బ్లాస్ట్ జరిగింది. అప్పుడు కాషాయపు ఉన్మాదం, కాషాయపు ఉగ్రవాదం అని చెప్పేసి దీన్ని చాలా పెద్ద ఎత్తున ప్రపంచం మొత్తం కూడా బయటకు తీసుకురావాలనుకున్నారు. హిందువులు కొంచెం ఎదుగుతా ఉన్నారు భారతీయులు. దీన్ని ఎట్లానా దొక్కాలంటే డైరెక్ట్ గా కాషాయపు టెర్రరిజం. ఇప్పటికి కూడా అంటా ఉంటారు. ఇప్పుడు తమ్ముడు ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నాడు, కరెక్ట్ బయటకు పోతే ఏమరా ఉగ్రవాదులే కదా తయారైనావు. ఈ మాటలు మనం ఇప్పటికీ వింటా ఉంటాం. బట్ అప్పుడు ఇంకా చాలా పెద్ద స్థాయిలో ఉండే. ఆ స్థితిలో మన్మోహన్ సింగ్ భయపడ్డాడు అని చెప్పేసి ఆయన ఒక పుస్తకం ఆయన స్వతగా రాసుకున్నటువంటి బుక్ లో రాసిండు. మన్మోహన్ సింగ్ భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు అంటే పాకిస్తాన్ వాళ్ళకి భయపడలేదు ఆయన. బుడుకున వచ్చినటువంటి టెర్రరిస్టులను అప్పటికప్పుడు నిర్దాక్షిణ్యంగా చెప్పి పాకిస్తాన్ మీదకి మనం యుద్ధానికి పోతే వాళ్ళు ఏదో చేస్తారేమో మన ఆర్మీ వాళ్ళని అని భయపడలేదు. ఆయన భయపడ్డది భారతదేశపు ముస్లింల ఓట్లు మాకు రావేమో అని భయపడ్డాడు. అందుకోసం అని చెప్పేసి కసబ్ గ్యాంగ్ మొత్తం అంత నిర్దాక్షిణ్యంగా దాదాపు 200 మందిని చంపిన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గప్చుప్ కూసున్నది కేంద్ర ప్రభుత్వం అని. అక్కడి నుంచి 2008, ఈరోజు 2025 మన పహల్గాంలో జరిగినటువంటి దాడులు, వెంటనే ప్రతీకార దాడులు ఏ రకంగా జరిగినాయో మనం అందరం చూసినాం. పాకిస్తాన్ నడు బొడ్డులకు పోయి వేసేసి వచ్చిర్రు మనోళ్ళు. అక్కడి నుంచి ఇక్కడికి మార్పు ఎందుకు వచ్చింది? మార్పు ఎందుకు వచ్చిందంటే మనం మారుతున్నాం. ఈరోజు నిజంగా కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా సరే వాళ్ళకి ఫైనల్ గా కావాల్సింది అధికారం. అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? ఓట్ల దగ్గర నుంచి వస్తుంది. ఓటు ఎప్పుడు వేస్తాడు? జనాలని సంతృప్తి పరిస్తే వేస్తాడు. అంటే తెలంగాణలో ప్రస్తుతానికి ఫ్రీ బస్సులకు జనాలు సంతృప్తి పడిపోయారు. కానీ మన అదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం గమనించింది, హిందువులు మెజారిటీగా ఉన్నారు, ఇక్కడ కొంచెం బుద్ధి తెచ్చుకుంటున్నారు. వాళ్ళను సంతృప్తి పరచాలంటే ఫ్రీ బీమ్స్ గా తీయాల్సింది. దేశం బాగుండాలని కోరుకుంటున్నారు, ధర్మం బాగుండాలనుకుంటున్నారు. ఆ ధర్మం గురించి, దేశం గురించి మనం మాట్లాడితే, మనం పని చేస్తే మనం అధికారంలో నిలబడతాం అనే విషయాన్ని వాళ్ళు గమనించారు. వాళ్ళు గమనించేటట్టు మనం చేసినాం. 2008 నుంచి 2025 వరకు ఆ మార్పు వచ్చింది. బట్ ఈ మార్పు సరిపోదు. ఈరోజు దేవాలయాల గురించి మనం మాట్లాడితే నిజంగా ఇంతకు ముందంటే మన బ్రిటిష్ వాళ్ళు దాదాపు 90 ఏళ్ల నుంచి 100 ఏళ్ల దాకా మన మీద 200 ఏళ్ళు దాదాపుగా పాలించిర్రు అని. అంతకుముందు చాలా మంది వచ్చిర్రు, చాలా మంది పాలించిర్రు. కానీ మన రామచంద్రుడి దేవాలయం మరి అది బ్రిటిష్ వాళ్ళ కాలంలో కాదు, అంతకుముందు కాలంలో కాదు, దాదాపు 500 సంవత్సరాల నుంచి దానికోసం పోరాడుతూ ఉన్నాం. నా రాముడు పుట్టిన నేలన నా రామునికి ఒక గుడి కట్టుకోనికి మన దేశంలో ఈరోజు అంటే హిందువులను తక్కువైతున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారమే దాదాపుగా 9 రాష్ట్రాల్లో హిందువుల మైనారిటీలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది వాస్తవం.
2011 లెక్కల ప్రకారం. మరి ఈరోజు కన్వర్షన్ మాఫియా ఎంత పెద్దగా అవుతున్నదో మనకు తెలుసు. ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతమంది అన్య మతస్థులకి ఉద్యోగాలు ఇస్తున్నారో మనకు తెలుసు. ఈరోజు శ్రీశైలం ఈ పక్కకే ఉన్నది. శ్రీశైలం కింద విఘ్నేశ్వరుని ఆలయం ఉంటుంది. ఆలయం కింద దర్శనం చేసుకొని పైకి పోవాలి అంటూ ఉంటారు. అక్కడ ఆలయంలో దర్శనం చేసుకొని ఒకసారి మనం బయటకు వచ్చి కారో బస్సో ఎక్కి పైకి కొండ మీదకి ఎక్కుతా ఉంటే ఎటు చూసినా శివనామస్మరణ మనకు కనబడదు, యేసునామస్మరణే కనబడుతుంది. పైకి పోయిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి టెండర్లు ఎవరికి ఇస్తా ఉన్నారు? 37 లక్షల ఎకరాలు దేవాలయ భూములు అన్యక్రాంతమైన మన దేశంలో. ఇది అఫీషియల్ డేటా, మీరు గూగుల్ చేస్తే దొరుకుతుంది. అంటే అఫీషియల్ గానే ఎందుంటే అన్అఫీషియల్ గా ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు అన్యక్రాంతమైనవి. దేవాలయంను మనం ఒక ఆలయంగా చూసినాం, కానీ బ్రిటిష్ వాడు దాన్ని దేవాదాయం చేసి మన చేతిలో పెట్టిండు. దీన్ని ఆదాయంగా చూడమన్నాడు. అప్పటి నుంచి ఆదాయంగా మారిపోయింది. మనం ఆదాయంగానే చూస్తా ఉన్నాం. ఇంతకుముందు గంట సేపు కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, రోజులు కూడా మన చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు. ఎందుకు మన చరిత్ర మనం తెలుసుకోవాలంటే, ఒక్కసారి మన చరిత్రను మనం తెలుసుకోకపోతే మళ్ళా మనం అవలగాలం అవుతాం, అంతే, బరాబర్ అవుతాం. గత చరిత్రలో జరిగినటువంటి పొరపాట్లను తెలుసుకొని మళ్ళీ మనం సరిదిద్దుకోకపోతే ఏం 2000 మందో 3000 మందో వచ్చిర్రు షిప్పులు అని చెప్పిండు సార్. మరి 2000 మంది 3000 మందికి ఎందుకు, వాళ్ళు ఏం చేశారు మన వాళ్ళు అంటే, ఫస్ట్ నుంచి మనకేంటంటే సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, దాంట్లో మనం కూడా ఉండాలి, అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి అని మన సంస్కృతి మనల్ని పెంచింది. మన పైన అనేక దాడులు జరిగినాయి. వందల వేల సంవత్సరాలు దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ మనకి అర్థం కాలేరా, ఎన్ని దాడులు జరిగినా వీళ్ళు మళ్ళా కలిసి ఉంటున్నారు. మన సంస్కృతిని దూరం చేయాలంటే ఎట్లా, వీళ్ళని విడగొట్టాలంటే ఎట్లా? మన నలంద, తక్షశిల లాంటి విద్యాలయాలను, లైబ్రరీలను కాలుస్తే 3 నుంచి 4 నెలలు పట్టింది పూర్తిగా కాలిపోవడానికి. అయినా కూడా పూర్తిగా కాలిపోలేదు. అవి అక్కడ ఉండేటువంటి ఆచార్యులను చంపేశారు, అతి కిరాతకంగా చంపేశారు. అండ్ మెకాలే విద్యా విధానాలు తీసుకొని వచ్చారు. వానికి ఇష్టం. ఇప్పుడు సంస్కృతంలో ఒక పదానికి దాదాపు 20 నుంచి 100 నానార్థాలు ఉంటాయి, పర్యాయ పదాలు ఉంటాయి. వాడి సంస్కృతం చదువుకొని వాడికి అర్థమైనట్టు మన లిటరేచర్ను మార్చి రాసిర్రు. అదే మనం చదువుకుంటాం. ఈరోజు చిర్రావూరి శివరామకృష్ణ శాస్త్రి గారు అని ఒకరితో ఇంటర్వ్యూ చేశాను రీసెంట్ గా. ముదిగొండ శివప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు. గురుగారు మీకు పాదాభివందనం చేసుకున్న స్టేజ్ పై నుంచి. ఇటువంటి వారి గురించి మనం తెలుసుకోవాలి. వారి జీవితాన్ని మన కోసం త్యాగం చేసిరు. వారు రాసినటువంటి చరిత్రను మనం చదవాలి. వారితో మనం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం రిఫ్లెక్షన్ ఛానల్. నా పేరు అమోక్ దేశపతి అండి, సారీ ఇప్పుడు చెప్తున్నా. అమోక్ దేశపతి రిఫ్లెక్షన్ భారత్ అని ఒక ఛానల్ రన్ చేస్తూ ఉంటాను. గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి, ఒక 10 ఛానల్ ఉంటాయి అవి. వారిని నేను ఇంటర్వ్యూ చేశాను అసలైన భారతీయ చరిత్ర గురించి. అనేక రకాలుగా కొట్టే ప్రయత్నం చేశారు. ఎక్కడ కొట్టినా మళ్ళీ కలుస్తున్నాం. లాస్ట్కు వాళ్లకు వెతికితే దొరికింది ఏంటిదంటే కేంద్ర బిందువు, సెంటర్ పాయింట్ దేవాలయం. ఎక్కడ కొట్టినా కూడా దేవాలయం దగ్గర వస్తున్నారు, కలుస్తున్నారు. ఇక్కడ కొట్టాలి అని అక్కడ కొట్టే ప్రయత్నం చేశారు. దేవాలయాన్ని దేవాదాయం చేశారు. ఈరోజు ఓ క్రిస్టియన్ చర్చిలో పోతే పాస్టర్ ఏం చెప్తాడో, కన్వర్షన్స్ గురించి చెప్తాడు, విగ్రహారాధన చేయొద్దని చెప్తారు, చేసేటోడు మనకు శత్రువు అని చెప్తాడు. ఇట్లాంటివి చాలా చాలా చెప్తాడు. కొన్ని దుర్గ వాళ్ళకి సంబంధించింది అక్కడికి పోతే అది ఇంకొంచెం 2 మెట్లు ఎక్కువ ఉంటుంది. మరి మన దేవాలయాలకు పోతే మనకి ఏం చెప్తున్నారు? బయట నుంచి లోపలికి పోయి మళ్ళీ బయటకు వచ్చేదాకా బయట కారు లేకపోతే చెప్పులు వదిలితే చెప్పులకు టికెట్ దగ్గర నుంచి లోపలికి పోయి మళ్ళీ బయటకు వచ్చేదాకా జేబులో పైసలు ఉంటే తప్ప మనం ముందు పోలేని పరిస్థితికి తీసుకొని వచ్చి ఆ పైసలను ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఎవరికి ఇస్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం మీద సంవత్సరానికి ఎన్ని కోట్లు వస్తున్నాయి? ఆ కోట్ల రూపాయలు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు? ఇది మాట్లాడాల్సింది ఎవరు? శ్రీశైలం గురించి మాట్లాడుకున్నాం. మన ఛత్రపతి శివాజీ మహారాజ్, మనం అందరం అంటా ఉన్నాం ఛత్రపతి శివాజీ మహారాజ్ లేకపోతే కాశీ లేకపోతుండే, అయోధ్య లేకపోతుండే, రేపటి ఇక్కడ కూర్చున్న మనం కూడా ఉండకపోతే, మన నుదుటి మీద బొట్టు ఉండకపోతుండే, తర్వాత అది మాట్లాడొద్దు కూడా, అట్లా తయారవుతుండే మనం. మరి అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ శ్రీశైలంకి వచ్చిండు. ఆయన మన హైదరాబాద్కి వచ్చిన, భాగ్యనగరానికి వచ్చిండు, శ్రీశైలం పోయిండు. పోయి ఆ తల్లి ముందు నిలబడి, తల్లి ఈ యుద్ధం నాతో అయితలేదు,
చేసి చేసి చేసిన 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 ఈ కత్తిగా ఈ కత్తి నీ దగ్గర పెడుతున్నా, నీ పాదాల దగ్గర పెడుతున్నా, నా ఒక అద్భుతమైనటువంటి నైవేద్యం నీకు పెట్టాలనుకుంటున్నా, కానీ ఏం పెట్టానో నాకు అర్థమైతే లేదు. నా తలకాయకు మించినటువంటి, నా తల పండుకు మించినటువంటి పండు నాకు దొరుకుతలే తల్లి, నా తల పండును నీ పాదాల దగ్గర నైవేద్యంగా పెడతా, స్వీకరించు అన్నాడు ఆయన. ఆ తల్లి వెంటనే ప్రత్యక్షమై, నాయన శివాజీ, నీకు జన్మనిచ్చింది నీ తల నరుక్కొని నా దగ్గర పెట్టడానికి కాదు, శత్రువుల తలను నరకడానికి కత్తి తీసుకొని నువ్వు అన్నాడు ఆయన. అట్లాంటి ఛత్రపతి శివాజీ మహారాజు పోయి వచ్చినటువంటి శ్రీశైలం ఈ రోజు ఎటు చూసినా కన్వర్షన్స్, ఎటు చూసినా అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులే. దీని గురించి ఎవరు మాట్లాడాలి? అండ్ ఇంతకుముందు నేను చిరురావులి శివరామకృష్ణ శర్మ గారి గురించి చెప్పాను, వారు ఇంటర్వ్యూ చేశాను. వారు యాక్చువల్గా ఎంఏ సాంస్క్రిట్ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే, దేవాలయాలకు సంబంధించినటువంటి వాస్తు శాస్త్రం పైన ఆయన ఎంఏ చేశారు. ఆ వాస్తు శాస్త్రంలో వాళ్ళ లెసన్స్ లో వాళ్ళకి ఏం ఉందటయ్యా అంటే, ఈరోజు అయోధ్య కానీ అండ్ శ్రీశైలం కానీ ఇటువంటి ఇంతకుముందు చెప్పారు 2500 సంవత్సరాల క్రితం దేవాలయాలు ఉన్నాయి. అంతకు మించినటువంటి, అంతకు ముందు ఉన్నటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, అఖండ భారతంలో మాత్రమే కాదు, ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించిన ఆనవాళ్ళు మనకు కనబడుతున్నాయి. ఆ లిటరేచర్, ఆ బుక్స్ లో ఉంటాయంట, కౌరవులు మంచివాళ్ళు, పాండవులు చెడ్డవాళ్ళు, కానీ మార్చి రాశారు. ఇది ఎంఏ సాంస్క్రిట్ లో ఉండేటటువంటి బుక్స్ లో ఉన్నటువంటి లెసన్స్. ఆ తర్వాత ఈ దేవాలయాలను కూడా క్రీస్తు పూర్వం 200-250 సంవత్సరాలప్పుడు వచ్చాయి. అంటే మన రామాయణం అబద్ధం, మహాభారతం అబద్ధం, ఇవన్నీ అబద్ధమని పుస్తకాల్లో రాశారు. ఏ పుస్తకాల్లో? మనం చదువుతున్నటువంటి పుస్తకాలు. మన విద్యా విధానం ఎందుకు మారాలంటే అందుకోసం మారాలి. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మన స్వతంత్ర సమరయోధులు ఒక 10 మంది పేర్లు చెప్పమంటే ఇక్కడ ఉండాలని చెప్తాం కావచ్చు, బట్ ఏ స్కూల్కి పోయినా, ఏ కాలేజీకి పోయినా ఓ 10 మంది పేర్లు చెప్పమంటే టక్కున మనకు 10 మంది పేర్లు రావు. 3-4 కనబడతారు మనకు, అంతే. ఆ 3-4 మన పుస్తకాలలో ఉంటారు. ఆ పుస్తకాలను మార్చే ప్రయత్నం మనమే చేయాలి. ఈరోజు తిరిగి మళ్ళీ దేవాలయాల కోసం పోరాడేటటువంటి అవసరం ఉన్నది. 500 సంవత్సరాలు అండ్ రాముడు అక్కడ వచ్చేసిండు, కానీ రీసెంట్ గా కొన్ని రోజుల నుంచి బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం గురించి ఇక్కడ కొంతమంది తెలుసు అనుకుంటా. 12 ఎకరాల భూమి కోసం దాదాపుగా 200 గజాల్లో ఉండేటటువంటి దేవాలయాన్ని రాత్రికి రాత్రి పడగొట్టి అక్కడ ఉండేటువంటి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని పోయి వేరే దేవాలయాన్ని పెట్టేశారు. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎవరిని సంతృప్తి పరచడానికి జరుగుతున్నాయి? స్టిల్ మాట్లాడాల్సింది ఎవరు? మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశ్నలు అందరి లోపల ఉన్నాయి, సమాధానం కూడా అందరికీ తెలుసు. ఈరోజు ఇటువంటి పిల్లలు ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా మనం వాళ్ళతో నిలబడాలి. ఒక్కసారి గట్టిగా వాళ్ళకు మనం చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే తెలుసు మనకు, నేను దాటుకొని మనం దాకా రావడం చాలా కష్టం. నేను, మా అమ్మ, మా నాన్న, నా పెళ్ళాం, నా పిల్లలు దాటితే పక్కింట్లో ఏం జరిగిందో కూడా నాకు అనవసరం అని బ్రతుకుతున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం ఈరోజు. అక్కడి దగ్గర నుంచి నా సమాజం, నా దేశం అనుకోవడానికి చాలా పెద్ద మనసు ఉండాలి, చాలా శక్తి ఉండాలి. ఇంకా ఎంతో శక్తి మీకు ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇంత చిన్న వయసులో ముందుకొచ్చిర్రు, ఇటువంటి మహత్ కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి సపోర్ట్ చేయడానికి మీరందరూ కూడా వచ్చిర్రు. మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.